హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌ని మొదటిసారి చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏం లేదండి, నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? నేనైతే బస్ స్టాండ్‌లో కూర్చొని వీడియో తీస్తున్నాను. నేనైతే ఒక 6, 7 అవర్స్ జర్నీ అయితే చేయాలి. చెల్లె వాళ్ళ దగ్గరికైతే వెళ్తున్నాను. నేను ఫస్ట్ టైమ్ ఇంత లాంగ్ జర్నీ బస్‌లో వెళ్ళడము. మేమెక్కువ ట్రైన్‌లోనే వెళ్తాం. ఎందుకంటే మాకు ట్రైన్ ఫ్రీ కాబట్టి. కాపోతే బస్‌లో వెళ్ళాల్సొస్తుంది. ట్రైన్‌లు కొంచెం హాలిడేస్ కాబట్టి అందులో రష్ ఎక్కువగా ఉంటారనేసి మేమైతే బస్సు రిజర్వేషన్ చేయించుకున్నామండి. ఫస్ట్ టైమ్ మేము బస్ అయితే వెళ్తున్నాము. మా చిన్న బాబుకి నాకు బస్సు కూడా అస్సలు పడదండి. ఇగ మా వారైతే డ్యూటీలున్నాయి రావట్లేరు. 5థ్ మా చెల్లె వాళ్ళ చిన్న బాబుది, అలాగే నా బర్త్‌డే కూడా ఉందండి అక్టోబర్ 5థ్. అందుకోసమే అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని అయితే వెళ్తున్నాము. చూసారా, బస్ ఎక్కంగానే మా ఆయుధం ఒకటి తీసుకొనే ఎళ్తాము. ఏంటంటే అది థమ్స్ అప్ అండి. మా ఇద్దరికి అసలు బస్ పడదు. ఎక్కగానే అసలు తినకుండానే ఎళ్లి ఎక్కాం గానీ, ఎక్కగానే ఇగ తిప్పేస్తూ ఉంటదనేసి ఇగ థమ్స్ అప్ అయితే రెడీగా పెట్టుకున్నాము. అదైతే మా ఆయుధం అని చెప్పుకోవచ్చు. హాయ్ అండి. నేనైతే ఊరికొచ్చాను. ఎక్కడికొచ్చానో తెలుసా? రండి. ఇగ్గో జున్ను, గున్ను వాళ్ళ దగ్గరికైతే వచ్చాను. హ్యాపీ. ఏం తింటున్నారా? ఎక్కడిదిరా? ఎవరు తెచ్చారా? ఎవరు తెచ్చారా? బాగుందా? చూపి అందరికి. అమ్మో, ఎంత పెద్దగా ఉందిరా. నువ్వు కొరికేసినావు దాన్ని? ఏడ్రా అన్నయ్య, ఏడ్రా. ఇదేంటిది? గున్నిది ఏంటి చెప్పు నాకు. అదేంటి చెప్పు. ఏంటది? ఎక్కడిది? మా అమ్మ పంపించిందా? నీ బర్త్డే గిఫ్టా? బా, భలే ఉందిరా. ఎప్పుడు ఓపెన్ చేస్తావు? నీకు నీకెక్కడిది? నీకే నీకే. బా, నీ నెంబర్ బాగుందిరో, 888. చూసారా, మొత్తం డబ్బాలోంచి బయట పెట్టడమే ఆలస్యం. మొత్తం దానికున్న కవర్ అంతా కూడా చించి పడేశారు. అరే ఆగండ్రా, అది ఎలా వచ్చిందో, మళ్ళీ బాగాలేకపోతే దాన్ని రిటర్న్ చేయాలంటే కవర్ అవసరం అవుతుంది అన్నా కూడా వినలేదండి. మొత్తం ఎక్కడికక్కడికి చిన్న పిల్లలంటే అలానే ఉంటారు కదండి. వాళ్ళకి ఇష్టమైంది, నచ్చింది ఏదైనా దొరికితే అసలు అది వాళ్ళకి ఎంత ఆనందమో కదండి. అసలు చూడండి మా గున్నుగాడి ఆనందము. మా తమ్ముడు వాడి బర్త్డే గిఫ్ట్‌గా వాడికైతే ఆర్డర్ చేశాడనమాట. ఇక వాళ్ళ డ్యాడీ ఫిట్ చేస్తా ఉంటే అన్నీ తీసుకొచ్చి ఇవ్వడము, ఎప్పుడు ఇస్తాడా చేతికి అన్నట్లుగా వాడు చూస్తున్నాడు. నేను ఫస్ట్ ముందు అనేసి ఇద్దరు కొట్టుకోవడమే సరిపోయిందండి. ఇంట్లో ఇద్దరు అబ్బాయిలుంటే అదే పరిస్థితి ఉంటుంది గదా ఎవరికైనా గూడా. మీకు కూడా ఇద్దరు అబ్బాయిలున్నారా మాలాగానే? నాకు ఇద్దరు అబ్బాయిలు, మా చెల్లెకి ఇద్దరు అబ్బాయిలు, మా తమ్ముడికి కూడా ఒక బాబనమాట. మీకు కూడా ఇద్దరు అబ్బాయిలే ఉంటే ఇంట్లో మాత్రం నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఇగ నేనైతే ఇగ వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. ఇగ 2 అవుతుందనేసి నేనైతే అన్నం తినేస్తున్నానండి. నేనైతే బెండకాయ కర్రీ చేశాను. ఇగ కొంచెం నేనొస్తే మా చెల్లికైతే రెస్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే పాపం ఈ పిల్లలతోనే అసలు చానా పని చేసినంత హ్మ్. ఓపిక అయిపోతుందనమాట పిల్లలతోటి. అందుకే వచ్చినప్పుడన్నా నేను దానికి ఏదో ఒక పని హెల్ప్ అయితే చేస్తాను. మీరేం లంచ్‌లో ఇవాళ వండుకున్నారో నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఇంకోటి గుర్తుంచుకోండి, అక్టోబర్ 5థ్ నా బర్త్‌డే, మా గున్ను బర్త్‌డే అనమాట.
ప్లీజ్ మీరందరూ గూడా మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ కూడా చెప్పండి. ఇగ చూసారా మొత్తం ఫిట్టింగ్ రెడీ అయిపోయిన తర్వాత వాడికి సర్ప్రైజ్ లాగా చేద్దాం అనేసి తీసుకొచ్చి చూపిచ్చాము. కానీ ఆల్రెడీ వాడు దాన్ని చూసాడు గదా! వాడంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు. కాపోతే సైడ్‌కి గిర్రెలు అవి పెట్టేసరికి వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో, అది పడిపోవట్లేదు పట్టుకోకుండా ఉన్నా గూడా అనేసి వాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇగ ఒక రౌండ్ అయితే తిరిగాడండి ఇంటి మొత్తము. కానీ ఫస్ట్ కొంచెం భయపడ్డాడులే గానీ తర్వాత పర్ఫెక్ట్ అయిపోయాడు. ఇగ పిల్లలకి ఇష్టమైనవి దొరికితే వాళ్ళ ఆనందం చూస్తూనే అసలు నాకైతే భలే అనిపిచ్చింది. బర్త్‌డే రోజు తీద్దామనుకున్నారు గానీ వాడికి ఇగ ముందే ఇచ్చేద్దాం అనేసి ఇచ్చారనమాట. ఓకేనా అండి. ఇక్కడ ఉన్నన్ని రోజులు గూడా నేను వ్లాగ్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మా ఇద్దరి బర్త్‌డే సెలబ్రేషన్ గూడా ఎలా చేసుకుంటాము ఏంటనేది గూడా నేననేది వ్లాగ్ మీ అందరికి షేర్ చేస్తాను. ప్లీజ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.